నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2వ తారీఖు జాన్వరి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష షష్ఠి తిథి సాయంత్రం 5 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి సప్తమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 11 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 7 గంటల 49 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 38 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు. మరలా రేపు ఉదయం 6 గంటల 39 నిమిషాల నుండి రేపు ఉదయం 8 గంటల 27 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 53 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు. మరలా రాత్రి 11 గంటల 3 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 54 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల వరకు. యమగంట కాలం ఉదయం 9 గంటల 33 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 57 నిమిషాల వరకు. మంగళవారం సప్తమి తిథి ఉత్తర ఫల్గుని నక్షత్ర కలయిక ఉండటంతో త్రిపుష్కర యోగం ఈ రోజు సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.